నగదు పుస్తకం రాయటం అనేది కొద్దిగా మనల్ని తికమక పెట్టే విధంగా ఉంటుంది. కానీ దీన్ని ఎలా రాయటమో చక్కగా తెలుసుకుంటే ఇది రాయటం చాలా తేలిక. దీంట్లో ఎడమ వైపున మనం వసూలు వివరాలు రాస్తాము, కుడి చేతి వైపు చెల్లింపుల వివరాలు రాస్తాము. నగదు పుస్తకంలో రెండు రకాలుగా ఉంటాయి. నగదు ద్వారా ఏదైతే లావాదేవీలు జరిగితే అవి నగదు దాంట్లో రాయాలి. బ్యాంకు ద్వారా అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ పాస్ పుస్తకంలో డబ్బులు పడేవి బ్యాంక్ పాస్ పుస్తకం నుంచి బయటికి వెళ్ళిపోయి బ్యాంకు లావాదేవీలు జరిగే వాటికేమో బ్యాంకు కాలంలో రాయాలి. ఎటువంటి వసూళ్ల వివరాలు రాశాము అనే మొత్తము కూడా చెల్లింపుల వివరాలతో మొత్తానికి సరిపోవాలి. సో వసూళ్ల వైపు కూడా మనకి నగదు లావాదేవీల వివరాలు, బ్యాంకు లావాదేవీల వివరాలు, అలాగే చెల్లింపుల వైపు కూడా నగదు లావాదేవీల వివరాలు, బ్యాంకు లావాదేవీల వివరాలు ఉంటవి. సో దీంట్లో మనము వసూళ్ల వైపు నగదులో ఏ విధంగా రాయాలి, బ్యాంకులో ఏ విధంగా రాయాలి, అలే చెల్లింపుల సైడ్ కూడా నగదు వివరాలు, బ్యాంకు లావాదేవీల వివరాలు ఎలా రాయాలి, వసూళ్ల మొత్తము చెల్లింపుల మొత్తము సమానంగా ఉండేటట్టుగా మనం ఎలా సరిచూసుకోవాలనేది మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎలా అనేది తెలుసుకోవటం కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మళ్ళీ మీ ముందుకు వస్తాను.